హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో అందరికీ ఉపయోగపడే ఒక మంచి యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి, దీనివల్ల ఉపయోగం ఏంటనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, యాప్ నేమ్ వచ్చేసి పెన్ టు ప్రింట్. ఇది మనకి ప్లే స్టోర్లో లభిస్తుంది. ఫ్రెండ్స్, మనకి ప్లే స్టోర్లో లభించే యాప్ వచ్చేసి అది లాక్డ్ వర్షన్ ఫ్రెండ్స్. దాంట్లో అన్ని ఆప్షన్స్ పనిచేయవు. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో దీనికి అన్లాక్ చేసిన వర్షన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. అది ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో అన్ని ప్రో ఫీచర్స్ కూడా అన్లాక్ అయి ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ యాప్ యొక్క ఉపయోగం ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒక టెక్స్ట్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డాక్యుమెంట్ అంటే మామూలుగా కొన్ని లైన్స్ నేను హ్యాండ్ రిటన్తో రాయడం జరిగింది. ఇప్పుడు దీన్ని డాక్యుమెంట్లా కన్వర్ట్ చేయాలనుకోండి. నార్మల్గా అయితే మనం ఏం చేస్తాం ఫ్రెండ్స్, దీన్ని టైప్ చేస్తాం. అలా టైప్ చేయకుండా జస్ట్ ఈ టెక్స్ట్ని మీరు ఫోటో తీయండి. తర్వాత ఆటోమేటిక్గా అది మనకి డాక్యుమెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, యాప్ ఇన్స్టాల్ చేశాను. ఒకసారి యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీకు బాటంలో ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ఈ ప్లస్ సింబల్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే మనకి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫ్రమ్ కెమెరా అని ఉంది, ఫ్రమ్ ఫోటోస్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫ్రమ్ కెమెరా దగ్గర నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేయగానే మనకి ఆటోమేటిక్ కెమెరా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ టెక్స్ట్ అయితే మీకు డాక్యుమెంట్ రూపంలో కావాలో ఆ టెక్స్ట్ని ఇలా ఫోటో తీయండి. నెక్స్ట్ మీకు ఎంతవరకు అయితే కావాలో అంతవరకు ఇలా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు సింపుల్గా ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ప్రాపర్గా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మన టాప్లో కనిపిస్తున్న నెక్స్ట్ బటన్ మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడానికి వస్తే ప్రాసెసింగ్ జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత మనకి టెక్స్ట్ మొత్తం ఇలా డాక్యుమెంట్ రూపంలో కన్వర్ట్ అయిపోతుంది. మీరు చూడండి ఫ్రెండ్స్, ఈజీగా మీకు ప్రతి లైన్ కూడా లైన్ బై లైన్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఫ్రెండ్స్ మీరు ఇక్కడ నుంచి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా ఇక్కడ మనకి ఏమైనా అంటే మా మిస్టేక్స్ ఏమైనా వచ్చాయనుకోండి. ఇప్పుడు మీరు క్లియర్గా దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడిట్ చేయాలంటే ఎడిట్ సింబల్ ట్యాప్ చేయండి. ఈ లైన్ని ఎడిట్ చేయండి. నెక్స్ట్ అంతా ఓకే అనుకుందాం అనుకోండి ఫ్రెండ్స్, మనకి టాప్లో కనిపిస్తున్న డన్ బటన్ని మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మనకి ఆ టెక్స్ట్ మొత్తం మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, టెక్స్ట్ మొత్తం మీకు ఓకే అనుకుంటే బాటంలో కనిపిస్తున్న అప్లోడ్ సింబల్ కనిపిస్తుంటుంది. ఇక్కడ అప్లోడ్ దగ్గర మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ సబ్ మెనూ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు దాన్ని మెయిల్ చేసుకోవచ్చు, వాట్సాప్ కావాలంటే వాట్సాప్ చేసుకోవచ్చు. ఒక డాక్యుమెంట్లో మీరు స్టోర్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వర్డ్ డాక్యుమెంట్లో ఇక్కడ నోట్ అని కనిపిస్తుంది. నోట్స్ దగ్గర ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ మొత్తం ఇలా వస్తుంది. ఇక్కడ నుంచి మీరు దీన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని మీకు ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేసుకొని మీరు దీన్ని డాక్యుమెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, షూర్గా ఈ యాప్ అయితే మీకు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో యూజ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.